హాయ్ అండి అందరికీ ఇవండి సంగతులు ఛానల్కి వెల్కమ్. సో నేను ఇవాళ మా అమ్మమ్మ ప్రతి సమ్మర్కి చేసే పచ్చి పులుసు ఏ విధంగా చేయాలో ఈజీగా ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చండి. చలో చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా ఒక లెమన్ సైజ్ ఉన్నంత చింతపండు, దాన్ని నానబెట్టుకోవాలి 15 minutes. దాంతోపాటు ఒక 3 to 4 రెడ్ చిల్లీస్, కరివేపాకు ఒక 2 రెబ్బలు, జీలకర్ర ఒక 1 స్పూన్, హాఫ్ స్పూన్ ఆవాలు అండ్ ఒక 1 or 2 ఆనియన్స్ని సన్నగా తరిమి పెట్టుకోవాలి. సో ఆనియన్స్ మీ ఇష్టం అండి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది, ఎక్కువ ఆయిల్ పట్టదు. సో ముందుగా మనము ఆవాలు, జీలకర్ర అలాగే రెడ్ చిల్లీస్ మాడిపోకుండా వాటిని ఫ్రై చేసుకోవాలి. అలాగే దాంతోపాటు 1-2 కరివేపాకు రెబ్బలు కూడా ఫ్రై అవ్వాలి. అలా మెత్తగా కాకుండా క్రంచీగా అయిపోయేలా చేసుకోవాలన్నమాట. అంటే మనము చేత్తో క్రష్ చేసేస్తే నలిపోయేంతగా. నేనైతే హ్యాండ్ యూస్ చేసేసి క్రష్ చేస్తాను. చాలామంది గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర కూడా వేస్తారు, కానీ నాకు నచ్చదు. సో ఫ్లేవర్ వేరేగా వస్తుంది. సో రెడ్ చిల్లీస్ చాలా టేస్ట్ బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. సో ఇది చల్లారేలోపు నేను చింతపండుని గుజ్జు తీసేసి పల్ప్ విడిగా తీసేసి దానిలో కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని, నాకు పులుపు సరిపడా దాంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి పెట్టుకుంటానమాట నేను. సో ఇది చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. సో నేను బెల్లం యాడ్ చేసేది మర్చిపోయాను. లాస్ట్లో కొంచెం చిటికెడు బెల్లం కానీ పంచదార కానీ వేయండి. సో ముందుగా మనం చల్లారిన తర్వాత ఇవి ఎండుమిర్చి ఇవన్నీ క్రష్ చేసుకోవాలి. హ్యాండ్తో చేసుకున్న తర్వాత ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకుంటే పచ్చి పులుసు రెడీ. ఈజీగా అయిపోతుంది. ఒక్కసారి ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎంత బాగుందో.